నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారుల చిరకాల కోరిక నెరవేరింది. ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని పాల్ఘర్ నుంచి వర్చువల్ గా జువ్వలదిన్నె చెరువుల రేవును జాతికి అంకితం చేశారు. కలెక్టరేట్ నుంచి మంత్రి నారాయణ, జడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తిక్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోగోలు మండలం జువ్వలదిన్నెలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 288.8 కోట్లతో 76.89 ఎకరాల్లో నిర్మించిన చేపల రేవును ప్రధాని జాతికి అంకితం చేశారని తెలిపారు. ప్రధాని మత్స్య సంపద యోజన ద్వారా స్థానిక మత్స్యకారులు జాయిన్ లయబిలిటీ గ్రూప్ గా ఏర్పడితే కేవలం 10% లబ్ధిదారులు భరించేలా, మిగిలిన మొత్తం బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా ఏర్పాటు చేశామన్నారు. అవకాశాన్ని తీర ప్రాంతంలోని 9 మండలాల మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ చేపల రేవు ద్వారా ఏడాదికి 40,000 టన్నుల మత్స్య సంపద వెలికి తీయొచ్చన్నారు. అనంతరం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మత్స్యశాఖ జేడి నాగేశ్వరరావు, సర్పంచ్ అంకమ్మ, జడ్పీటీసీ సభ్యులు సులోచనమ్మ, మత్స్యకారులు పాల్గొన్నారు. 56 ఎకరాల్లో ఒక 288 కోట్లతోనే ఈ హార్బర్ మన జిల్లాలో కన్స్ట్రక్ట్ చేయడం మొదలైనాయి. సో దీనికి సంబంధించి ఒకటి రెండు చిన్న పనులు అయితే ఇంకా కూడా కొన్ని కంప్లీట్ అవ్వాల్సినవి అయితే ఉన్నాయి. అవి అయితే త్వరలో కూడా కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని బోట్లు మన ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు వీసీలో మీటింగ్లో చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY అని చెప్పి ఒక ప్రభుత్వ ఒక స్కీమ్ కింద మన కొత్త బోట్లు ఇక్కడ లోకల్గా ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే ఒక JLG గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూప్ కింద ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ PMMSY స్కీమ్ కింద ఒక 10% దాకా వాళ్ళు స్వయంగా డబ్బులు పెట్టుకోవాలి. సుమారుగా ఒక 40% సబ్సిడీ రూపంలో వస్తుంది. మిగిలినది కొంత అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా. సో ఆల్మోస్ట్ ఒక యూనిట్ కాస్ట్ అయితే 1,20,00,000 దాకా వస్తాయి. అలాంటివి కొన్ని 50 యూనిట్లు మొత్తం స్టేట్కి అలౌట్ అయినవి ఉన్నాయి. దానిలో మెజారిటీ ఉన్న నంబర్స్ అన్నీ కూడా నెల్లూరు జిల్లాకి తీసుకొస్తామని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించి మన జిల్లాలో ఒక 9 మండలాలు ఉన్నదిలో అయితే, కోస్టల్ మండలాలు ఉన్నదిలో అయితే అన్ని మండలాల నుంచి కూడా జనాలు కొద్దిగా ముందుకు రావాలని కోరుతున్నాను. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 36 మంది దాకా ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చి ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ JLG గ్రూప్ చేసుకొని ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి హెల్ప్ చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క బోట్లో మనం ముందుకు చేసినట్లయితే మన జిల్లాలో మేజర్గా ఇష్యూ ఉన్నది బయట నుంచి బోట్లు వచ్చి కొద్దిగా మన ఏరియాలో ఫిషింగ్ చేసినట్టు మన దృష్టిలో వస్తుంది. ఈ బోట్లు మన వాళ్ళే మన ఫిషర్మెన్కి అందినట్లయితే ఈ ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి మనకైతే అవకాశం ఉంది. సో ఈ రెండు ఇష్యూస్ కూడా మనకు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. మన లోకల్ లెవెల్లో లైవ్లీహుడ్ కూడా కల్పించడానికి అయితే అవకాశం ఉంది. అయితే లైసెన్స్కి సంబంధించినటువంటి బోట్స్ చెన్నై నుంచి ఉండొచ్చు, మిగతా ఓడరేవుల నుంచి కూడా ఇక్కడ తిరగబోతున్నాయి. లోకల్గా ఉన్నటువంటి మత్స్యకారులు ఇబ్బంది పడతారు. దాని మీద మీరు ఎలాంటి దీనికి సంబంధించి మనం ఇప్పుడు పెద్ద బోట్లు అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే మన వాళ్ళందరి దగ్గర ఉన్నది మరి చిన్న బోట్లతోనే ఉన్నాయి. అది కాబట్టి బయటికి కొద్దిగా దూరంగా వెళ్ళి ఫిషింగ్ చేయడానికి మనకు అవకాశం లేదు. కొద్దిగా ఇప్పుడు ఈ 1.2 యూనిట్ కాస్ట్తో వచ్చిన బోట్లు కొద్దిగా పెద్ద బోట్లే వస్తాయి. సో దీంతో మన వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళినది అయితే, మన ఏరియాలో ఫిషింగ్ మనం చేసినది అయితే బయట నుంచి వచ్చి మన ఏరియాలో మన నెల్లూరు ప్రాంతంలో చేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి బయట ఉన్న వాళ్ళకి. అది కాబట్టి ఈ ఇష్యూ కూడా సాల్వ్ అవుతాయి. సో ఈ రెండు విషయాలు మనం ఒకే ఒక్క డిసిషన్తో మనం సాల్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంటాయి. సో అది కాబట్టి ఇక్కడ ఉన్న మత్స్యకారులతో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఎంతవరకు ముందుకు వస్తే అంతవరకు శాంక్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాము. కొంతమంది ఈరోజు మాట్లాడినప్పుడు కూడా కొంత భయంతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్వయంగా ఒక JLG గ్రూప్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళినట్టు వాళ్ళకి అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేవు. అది కూడా మన హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బ్యాంకర్స్ ద్వారా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తామని తెలియజేస్తున్నాము. కానీ వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా ధైర్యంతో నిలబడినైతేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము. దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది.
శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.